లో 30,000 పైగా ఎపిక్ కార్డులని అధికారుల యొక్క లాగిన్ తీసుకొని డౌన్లోడ్ చేస్తే ఈరోజు పాపం అధికారులు భయానిక ప్రలోభాలక దేనికి లొంగి ఏ విధంగా పాడయ్యారు, ఈరోజు సస్పెండ్ అయ్యారంటే వాళ్ళ జీవితంలో సర్వీస్ మొత్తం కూడా కళంకితంగా ఉండేటటువంటి పరిస్థితి ఉంది. అంతేకాకుండా ఈరోజు అదే తిరుపతి నుంచి 30,000 ఏదైతే ఓటర్ లిస్టులని డౌన్లోడ్ చేసిన తర్వాత అక్కడ గురుమూర్తి అనేటటువంటి వ్యక్తిని గెలిపించిన తర్వాత అదే గురుమూర్తి తిరిగి ఈరోజు ఎమ్మెల్యేకి అక్కడ పోటీ చేస్తూ ఉన్నాడు. అక్కడ వ్యవస్థలు అనేది ఏ విధంగా మేనేజ్ చేయొచ్చు అనేది ఆయనకి తెలుసు. కానీ ఇది గురుమూర్తి కేవలం తెర ముందు ఒక తోలుబొమ్మ తప్ప ఆడిచ్చేదంతా పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, అదేవిధంగా చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి, ఆ తాడేపల్లి ప్యాలెస్లో ఉన్నటువంటి సజ్జల, ఈ ముగ్గురు రాష్ట్రంలో ఉన్నటువంటి వ్యవస్థలన్నింటినీ కూడా తోలుబొమ్మల్లాగా ఆడిస్తూ అధికారులు బలిపశువులు చేస్తూ ఉన్నారు. ఎస్ఐలు, సిఐలు అందరూ సస్పెండ్ అవుతూ ఉన్నారు. దీని మూలంగా ప్రధాన కారకులైనటువంటి ఐపీఎస్ ఆఫీసర్లు ఎందుకు సస్పెండ్ కావట్లా? ఈ సిఐలు మాత్రమే బాధ్యత లేదా ఎస్ఐలు మాత్రమే బాధ్యత? చిన్న చేపల్ని పట్టుకొని పెద్ద తిమింగలాలను ఎందుకు వదిలేస్తున్నారనేది పెద్ద సమస్యగా ఈరోజు రాష్ట్రంలో అందరం కూడా చూడాలి. అంతేకాదు, ఏదైతే ప్రధానంగా మనం రామ్ ప్రసాద్ మంగళగిరి నియోజకవర్గంలో ఓ తహసీల్దార్గా పనిచేసి ఈ స్కాముల్లో కానీ అనేక విధంగా ఆయనకి ఉన్నటువంటి సర్వీస్ అంతా కూడా ఏ విధంగా ఆక్షేపణీయంగా ఉందో అలాంటి వ్యక్తి ఈరోజు వెళ్ళి ఎన్నికల సంఘ కార్యాలయంలో డిప్యుటేషన్ మీద పనిచేస్తూ ఉన్నాడు. మరి ఎన్నికల సంఘం అతన్ని ఎందుకు ఉపయోగించుకుంటుంది, అతన్ని ఎందుకు డిప్యుటేషన్ వేయించుకుంది? ఆరోపణలు ఉన్నటువంటి అధికారులు ఎవరెవరు ఉన్నారు వాళ్ళని వదిలిపెట్టి ఈ ఆరోపణలు ఉన్నటువంటి వాళ్ళనే ప్రత్యేకంగా ఎందుకు ఎన్నికల కార్యాలయంలో కూర్చోబెట్టుకుంటున్నారు అనేది మనందరం కూడా చూడొచ్చు. ఎందుకంటే ఏదో విధంగా ఎన్నికల వ్యవస్థను మేనేజ్ చేసి ఓటర్ల యొక్క జాబితాలో తెలుగుదేశం పార్టీకి అనుకూలంగా తనకు వ్యతిరేకంగా ఉన్నటువంటి వ్యక్తుల యొక్క ఓట్లను తీసివేసి ఏ విధంగా అధికారంలో రావాలనే దాని మీద జగన్మోహన్ రెడ్డి దృష్టి పెట్టాడు తప్ప సక్రమ పాలన, అదేవిధంగా ఈ రాష్ట్రంలో మంచి పరిపాలన, అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలు అమలు చేసి అధికారంలో రావాలి, ప్రజల మనసులను చొరగొని అధికారంలో రావాలనే ఆలోచన అతనికి ఎక్కడా కూడా లేదు. వ్యవస్థను మేనేజ్ చేసి రావడానికి ఆయన చేస్తున్నటువంటి ప్రయత్నం చూస్తూ ఉన్నాం. ఎందుకంటే ఎమ్మెల్సీ ఎన్నికల్లో చూసాం, చిత్తూరు చెందినటువంటి కార్పొరేటర్ 10వ తరగతి పాస్ అయిన కార్పొరేటరు గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీలో గ్రాడ్యుయేట్గా ఉద్యోగం ఓటు సంపాదించినటువంటి పరిస్థితి చూస్తూ ఉంటే, అంటే 10వ తరగతికి గ్రాడ్యుయేషన్కి రెండింటికి సంబంధం ఏంటనేది అక్కడ ఉన్నటువంటి అధికారులు చెప్పాలి. దాంతోపాటుగా అనేక మందిని ఈరోజు డిప్యుటేషన్ వేస్తూ ఉన్నారు. వాళ్ళందరూ కూడా ఎవరనేది ఒకసారి పరిశీలన చేసుకోవాలి. వాళ్ళ సర్వీస్ అంతా ఏ విధంగా ఉందో చూడాలి తప్ప ఈ విధంగా చేయడం సరికాదు. గతంలో కూడా స్థానిక సంస్థల ఎన్నికల్లో దొంగ ఓట్లు పడుతున్నాయని ఎస్ఈసి నిమ్మగడ్డ రమేష్ కుమార్ గారు ఆ రోజు మాట్లాడితే ఆయన్ని పెద్ద ద్రోహిగా, ప్రజాస్వామ్యాన్ని హత్య చేసేటటువంటి వ్యక్తిగా చూసినటువంటి పరిస్థితి మనం చూసాం. ఆయన విమర్శించిన తీరు కానీ, వ్యవహరించిన తీరు కానీ ఇవన్నీ కూడా ఉన్నాయి. అంతేకాకుండా ఈరోజు జగన్మోహన్ రెడ్డిని ఒకటే అడుగుతూ ఉన్నాం, నిన్ను ప్రజలు తిరస్కరిస్తూ ఉన్నటువంటి పరిస్థితుల్లో నీకున్న ఆయుధాలు ఏంటంటే చంద్రమౌళీశ్వర్ రెడ్డి, అదేవిధంగా డిఐజీ కానీ, గిరీష్ కానీ, ఇలాంటి వాళ్ళు ఇంకెంతమంది ఉన్నారు? ఎక్కడెక్కడ లాగిన్లు తీసుకున్నావు? ఏ నియోజకవర్గాల్లో ఓటర్లని విత్డ్రా చేస్తున్నావు? ఆ ఎపికలు తీసుకొని ఎవరెవరిని ఏ నియోజకవర్గాల్లో పెట్టావు అనేది పూర్తిగా ప్రజలందరికీ కూడా అనుమానం ఉంది. ఇక్కడ ఒకటే అడుగుతూ ఉన్నాం, చంద్రమౌళీశ్వర్ రెడ్డి అనే వ్యక్తి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డికి ఏమైనా చుట్టమా? అదేవిధంగా గిరీష్ అనే వ్యక్తి ఎవరి కోసం చేస్తూ ఉన్నారు? ఇవన్నీ కూడా వాళ్ళ బంధువులా, లేకపోతే వాళ్ళు ఏమైనా ప్రత్యక్ష రాజకీయాల్లో రాబోతా ఉన్నారా? వాళ్ళ ప్రయోజనం ఏంటనేది కూడా మనం ఆలోచన చేయాలి. జగన్మోహన్ రెడ్డి వాళ్ళ అక్రమ ఆస్తుల్లో ఇరుక్కున్నటువంటి అధికారుల్ని ప్రలోభపెట్టి, భయపెట్టి తనకు అనుకూలంగా లాగిళ్ళు కూడా లాక్కునేటటువంటి పరిస్థితి వచ్చిందంటే ఈ రాష్ట్రంలో ఏ విధమైనటువంటి పరిపాలన జరుగుతూ ఉంది? సాక్షాత్తు దీనిలో ఎవరైతే పాత్రదారులు ఉన్నారో, ఎవరైతే చేయించారో భూమన కరుణాకర్ రెడ్డి గారు, ఆయన తీసుకెళ్లి టీటీడీ చైర్మన్ చేశాడు. అంటే ప్రమోషన్. జగన్మోహన్ రెడ్డి తన అనుకూల